హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇంటికాడ ఉండటం వల్ల టైం కూడా గడుపుతలేదు. ఏంటంటే పొలం వెళ్తే మాకు టైం గడిచిద్ది. ఇంటికాడ ఉంటే రూపాయి ఖర్చు తప్పనిచ్చి ఏమి ఉండదు. మాకైతే పొలం పనులు ఇంకా రాలేదు. ఇక్కడ ఏంటంటే నాట్లు కూడా బెంగాలోళ్ళు వచ్చి మగోళ్ళే ఊడుతారు. ఇక్కడ ఇది వరకు ఆడోళ్ళే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆడోళ్ళు లేరు. ఇప్పుడు మగోళ్ళే అన్నీ వాళ్ళే నారు పీకి బాడ అది వరుమళ్ళు అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. మాకైతే లేడీస్కి అయితే పని లేదు. ఇంకేదైనా పని ఉంటే చిన్న చిన్న పని ఉంటే కేకేస్తున్నారు. పని లేకపోతే ఇంటికాడే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ నార్మల్ కట్టాక మళ్ళీ అప్పుడు పని ఉంటుంది మాకు. నార్మల్ అంటే పొగాకు మళ్ళు కట్టాక అప్పుడు పని ఉంటుంది మాకు. ఈ ఆగస్టులో 30లో 15లో అలా కడతారు. ఈ ఆగస్టు 10 లాస్ట్ కల్లా కొంచెం కొంచెం పళ్ళు దొరుకుతాయి. అప్పటి నుంచి ఇంకా జూన్ నెల నుంచి కొంచెం కొంచెం ఖాళీగానే ఉన్నాము. జూన్ నెల నుంచి ఇదివరకైతే నిమ్మకాయ కోత ఉండేది. జూన్ నెల నుంచి ఆగస్టు నెల దాకా నిమ్మకాయ కోత ఉండేది. పని డైలీ ఉండేది. ఇప్పుడైతే పని తక్కువైంది. నిరుడు వర్షాలకి నిమ్మకాయలు కూడా చాలా దెబ్బైపోయి వాళ్ళు కూడా పని ఉండట్లేదు అక్కడ. ఎందుకంటే నిమ్మకాయలు కూడా ఒక్కొక్క చెట్టుకి 4-5 బకెట్లు కూడా దొరుకుతలేదు. 2 బకెట్లు 3 బకెట్లు దొరుకుతున్నాయి. ఇదివరకైతే చెట్టు 4-5 టిక్కీలు అయిపోయేది, అలా కాసేది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే లేదు, పని అయితే లేదు, ఇంటికాడే ఉంటున్నాను. మొన్నటిదాకా పొలం పనుల మీద తిరిగాను, కొంచెం ఇప్పుడు కోర్టులో పడేసాను. అది ఇప్పుడు లాయర్ గారు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, నలుగురం వెళ్ళాలి. దాని గురించి కూడా చాలా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. మనీ ప్రాబ్లం కదా, మనం లాయర్ పెట్టుకున్నామంటే డబ్బులు అవుతాయి. కానీ ప్రయత్నం గెలవాలని నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను. నా మనసుకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే, ఇప్పుడు నాకు కష్టాలే. జీవితంలో గెలవాలని ట్రై చేస్తున్నాను. నేనైతే వీడియోలు చేసేది నేను చిన్న ఇల్లు కట్టుకోవాలని ట్రై చేస్తున్నా. స్థలం అయితే పిన్ని బాబాయ్లు కొన్నారు, తెలంగాణ సైడ్ కొన్నారు. అసరాపేట నుంచి లోపలికి వెళ్ళాలి, అక్కడ కొన్నారు. అక్కడ కట్టుకోవాలని అనుకుంటున్నాను. కొంచెం డబ్బుల గురించి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు స్థలం అయితే ఏదో రకం కొన్నారు, కట్టి పెట్టాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పటికే 3 లక్షల పైన స్థలం అది. కానీ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ స్థలం గల్ల వాళ్ళు కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారంట మా బాబాయ్ వాళ్ళకి. మా ఊరే పిల్ల గురించైనా సాయం చేయండి, ఆ అమ్మాయి గురించైనా అని అంటే మా మావయ్య సరేలే నా మేనగోళ్ళే కదా అని కొంచెం హెల్ప్ చేశారు. అది ఫ్రెండ్స్, నాకైతే ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. కష్టపడి